సో ప్రతి ఇంటర్వ్యూ క్వశ్చన్లో, ప్రతి ఇంటర్వ్యూలోనూ డిబిఎంఎస్ అనేది ఒక పార్ట్ అయితే, దాంట్లో మెయిన్ పార్ట్ వచ్చేసి ఏంటవి, కన్స్ట్రెంట్స్. తర్వాత మెయిన్ పార్ట్ వచ్చేసి కీస్. సో ఈ కీస్ మీద మీరు మినిమం ఐడియా ఉన్న ఉండాలి. మీకు మంచి గ్రిప్ ఉంటేనే దీని మీద మీరు ఇంటర్వ్యూ క్లియర్ చేయగలుగుతారు. సో మనం లాస్ట్ క్లాస్లో ఎంటిటీ ఏంటి, రిలేషన్షిప్ ఏంటి, కన్స్ట్రెంట్స్ ఏంటి. కన్స్ట్రెంట్స్ అంటే కూడా మనం ఏం చెప్పుకున్నాం అంటే కార్డినాలిటీ, అంటే కార్డినాలిటీ కన్స్ట్రెంట్స్ అని. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కీస్. ఓకే. సో దీంట్లో మెయిన్ ఇంపార్టెంట్ ప్రైమరీ కీ, ఫారెన్ కీ. కానీ ఈ కీవర్డ్స్ అని తెలియాలి మీకు. నా ఏజ్ వాళ్ళు కానీ నాకంటే కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళు ఉంటే వీటి మీదనే అడుగుతాడు. క్యాండిడేట్ కీ అంటే ఏంటనే అడుగుతాడు, ప్రైమరీ కీ అని అడగడు. మీ ఏజ్, మీ జనరేషన్ వాళ్ళు, మీకంటే కొంచెం ముందోళ్ళు కనుక అంటే డైరెక్ట్గా ప్రైమరీ కీ అంటే ఏంటని అడిగేస్తారు, అయిపోతుంది. సో నౌ keys are nothing but columns. Sometimes one or more columns combine together to create a key. సో keys are one or more attributes. వీటి ఉద్దేశం ఏంటంటే అట్రిబ్యూట్స్ ని కాలమ్స్ అంటున్నాడు. పేర్లు అవే కదా, అట్రిబ్యూటే కదా. ఒక్కొక్క అట్రిబ్యూట్కి ఒక్కొక్క కాలం ఉంటుంది, అంతేనా. యూనిక్లీ ఐడెంటిఫై రికార్డ్స్ ఇన్ ఎ టేబుల్. ఎందుకోసం అనంటే మనం టేబుల్ అంటే ఎంత ఉంటుంది, కొన్ని లక్షల రోస్ ఉంటాయి, కొన్ని కోటాను కోట్ల రోస్ కూడా ఉంటాయి కొన్ని దీంట్లో. మన ఓకే, వన్ ఆఫ్ మై గుడ్ ఫ్రెండ్ వర్క్స్ ఫర్ ఓన్లీ డేటాబేస్. ఇక్కడికి వస్తూ ఉంటారు కూడా అప్పుడప్పుడు. ఆయన రేడియో స్టేషన్స్ కోసం పనిచేస్తాడు. ఆయన చేసేది ఎంత, ఇప్పుడు రేడియో స్టేషన్లో ఏం పని ఉంటుందంటే ఏ సాంగ్ ఎప్పుడు ప్లే అయింది, ఏ యాడ్ ఎప్పుడు ప్లే అయింది, ఎవరు రేడియో జాకీ, ఆ జాకీ ఎవరు, అంతా ఉంటుంది అనమాట. పెద్ద టేబుల్. రోజుకి ఎన్ని పాటలు ప్లే అవుతాయి, ఎన్ని వేల రికార్డులు క్రియేట్ అవుతాయి, జస్ట్ ఇమాజిన్. దాంట్లో నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు ఇప్పుడు సాంగ్స్, మోస్ట్ పాపులేటెడ్ సాంగ్స్ అని అడిగితే అది ఎంత షఫుల్ అవ్వాలో ఆలోచించుకో. అది కూడా ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాల డేటా తీసుకోవాలి, బేస్డ్ ఆన్ ద టైం, బేస్డ్ ఆన్ ద వెదర్, బేస్డ్ ఆన్ ద కండిషన్స్ అన్ని చూసుకోవాలి. అది ఒకటి. ఆయన ఇంకొక దాంట్లో కూడా వర్క్ చేస్తారు. దానికి టోల్స్ ఉంటే టోల్ గేట్స్, ఎన్ని కార్లు, ఎంత డేటా, జస్ట్ ఇమాజిన్. దాంట్లో నుంచి క్యాన్సిల్ అయినవన్నీ, సక్సెస్ అయినవన్నీ, ఎవరు ఏ డబ్బులు వేసారు, ఇది పేటిఎంలోంచి వచ్చిందా, ఎయిర్టెల్లోంచి వచ్చిందా, ఎక్కడి నుంచి వచ్చింది, ఆ డేటా బయటకు తీసుకొచ్చేసరికి అసలు ఎట్లా ఉంటుందో ఆలోచించి ఆ డేటాబేస్. దాన్ని ఆప్టిమైజేషన్, క్వరీ ఆప్టిమైజేషన్ చేయాలి. అంటే రిట్రైవల్ అనేది ఎంత ఇంపార్టెంట్. సో కోడ్ రాయడమే ఇంపార్టెంట్ కాదు, ఫస్ట్ ఆ డేటా మొత్తాన్ని స్ట్రక్చర్గా చేసుకుని ప్రాపర్గా పెట్టుకుంటేనే మనకి తక్కువ టైంలో డేటా రిట్రైవ్ అవుతుంది అండ్ కరెక్ట్ డేటా వస్తుంది. మనం ఇన్సర్ట్ చేసేటప్పుడు కూడా ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయి. సో అందుకని మనం ఆలోచించాలి దీన్ని. దే ఆర్ అబ్సల్యూట్లీ ఎసెన్షియల్ ఫర్ వాట్, డేటా ఇంటిగ్రిటీ అండ్ ఎఫిషియంట్ కోడింగ్. ఇప్పుడు నేను చెప్పిన మాట అదే, తెలుగులో చెప్పాను అంతే. సో ఫస్ట్ సూపర్ కీ అంటే ఏంటి? సూపర్ కీ అంటే ఎ సెట్ ఆఫ్ వన్ ఆర్ మోర్ అట్రిబ్యూట్స్ దట్ టేకెన్ కలెక్టివ్లీ కెన్ యూనిక్లీ ఐడెంటిఫై ఎ రికార్డ్ అంటే రో విత్ ఇన్ ఎ టేబుల్. టేబుల్ని ఏమంటున్నాడు ఇతను, ఎంటిటీ సెట్ అని అంటున్నాడు. చూస్తున్నారు కదా. సో ఎగ్జాంపుల్ విత్ స్టూడెంట్ టేబుల్, విత్ స్టూడెంట్ ఐడి, ఎస్ఎస్ఎన్, నేమ్, మేజర్, వీటన్నిటిని కలిపి మనము సూపర్ కీ అంటాం. వేటితోటి, ఏ కీస్ తోటి మనము
వన్ ఆర్ మోర్ నెంబర్ ఆఫ్ కీస్. ఏ కీ కాంబినేషన్స్ తోటి మనం ఒక రికార్డ్ని సెలెక్ట్ చేసుకోవచ్చో, ఒకట యూనిక్ రికార్డ్స్ని సెలెక్ట్ చేసుకోగలుగుతాము. ఆ సెట్ ఆఫ్ కీస్ని మనము సూపర్ కీ అంటాం. సో యాక్చువల్గా ఇది థియరిటికల్ కాన్సెప్ట్ ఫర్ అండర్స్టాండింగ్ కాంపోజిట్ కీ, క్యాండిడేట్ కీ. సో ఇప్పుడు క్యాండిడేట్ కీ అంటే ఏంటో తెలిస్తే మనకి సూపర్ కీ అంటే ఏంటో ఇంకా క్లియర్గా తెలుస్తుంది. ఏ మినిమల్ సూపర్ కీ, అక్కడ చూడండి, సూపర్ కీ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ మల్టిపుల్ కీస్. Candidate key is the minimal super key. This means that it's a super key. Of course, it's a super key from which no attribute can be removed without losing the uniqueness of property. Suppose ఇప్పుడు మా దగ్గర చాలా రోస్ ఉన్నాయి, దాంట్లో నుంచి నాకు ఓన్లీ ఓన్లీ వెంకట్ డీటెయిల్స్ కావాలనుకో, ఎట్లా తెచ్చుకుంటాం మనం? ఐడిని బట్టి. ఇప్పుడు వెంకట్ వెళ్ళి నా సర్టిఫికేట్స్ ఇవ్వండి అని అంటారు. అప్పుడు ఏమడుగుతారు వాళ్ళు? ఐడి అడుగుతారా, ఆ వెంకట్ అని కొడతారా? ఠాగూర్ సినిమాల్లో చిరంజీవి గారు ఎప్పుడో చెప్పారు కదా, ఏమన్నారు? ఠాగూర్లోనేనా? కాదు, జై చిరంజీవిలో ఏమంటాడు? రామ్కోటి అనే పేరు మీద 40 మంది ఉన్నారు అని. అవునా కదా? లేదు దీంట్లో ఈ పర్టికులర్ పర్సన్ ఇది అని అంటే అప్పుడు తీస్తారు కదా. దట్ ఈస్ వాట్ ఫిల్టర్. నేమ్ తోటి అడిగితే అట్లాగే ఉంటుంది. అదే ఫోన్ నెంబర్ ఇచ్చామనుకో టక్కన వస్తుంది, ఆ పర్టికులర్ రికార్డ్ బయటకు వస్తుంది కదా. రైట్. ఇప్పుడు నీ ఆధార్ నెంబర్ తోటైనా నీ డీటెయిల్స్ని బయటికి తీసుకురావచ్చు, నీ హాల్ టికెట్ నెంబర్ తోటైనా, నీ స్టూడెంట్ ఐడి తోటి, లేదు నీ మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, పాన్ నెంబరు, ఇలాంటి యూనిక్ ఐడెంటిటీస్ అన్నిటిని కలుపుకుంటే సూపర్ కీ అంటారు. వీటన్నిటిలో నుంచి ఏ కాంబినేషన్ ఉంటే సరిపోతుంది. మినిమల్ కీ అంటే ఏంటి? వీటన్నిటిని కొన్ని సార్లు నీ ఓటర్ ఐడి యాజ్ వెల్ యాజ్ నీ ఆధార్ ఐడి రెండు కావాల్సి వస్తుందేమో, తెలియదు కొన్ని సిచ్యువేషన్స్లో. సో ఆ రెండింటిని కలిపి మనం ఒక క్యాండిడేట్కి అంటాం. అన్నీ అవసరం లేదు, ఏ రెండిటితోటైనా, ఏ ఒక్కటితోటైనా మనం సేమ్ యూనిక్నెస్ని మనం కనుక అచీవ్ చేయగలిగితే ఆ కీని క్యాండిడేట్ కీ అని అంటారు. మీరు చెప్పాల్సిన ఆన్సర్ ఏంటంటే మినిమల్ సూపర్ కీ. మినిమల్ సూపర్ కీ ఈజ్ కాల్డ్ క్యాండిడేట్ కీ. సో మినిమల్ సూపర్ కీ అంటే ఈ సిచ్యువేషన్లో మీ ఫోన్ నెంబర్ ఒక్కటే మినిమల్ సూపర్ కీ, ఆధార్ నెంబర్ ఒక్కటే మినిమల్ సూపర్ కీ కావచ్చు, పాన్ నెంబర్ ఒక్కటే మినిమల్ సూపర్ కీ కావచ్చు, హాల్ టికెట్ నెంబర్ ఒక్కటే మినిమల్ సూపర్ కీ కావచ్చు. రైట్? ఒకసారి చూస్తా ఉండండి, చదువుతా ఉండండి. ఏమండి డౌట్ అడుగుతా? అవును, ఇప్పుడు స్టూడెంట్ ఐడి అండ్ నేమ్ రెండు కలిపితే యూనిక్ అవుతుంది అని. ఏ కాంబినేషన్ అయినా ఒక యూనిక్
సెట్ ఆఫ్ రికార్డ్స్ ఇస్తే యూనిక్ కీ అవుతుంది. ఇప్పుడు ఎవెన్చువల్గా ఇక్కడ స్టూడెంట్ ఐడియే యూనిక్ కీ, నేమ్ యూనిక్ కాదు. కానీ రెండు కలిపితే కూడా యూనిక్ని మనకి ఇస్తుంది కదా. నేమ్ అవసరమే లేదు యాక్చువల్గా. రెండు కలిపితే కూడా యూనిక్నెస్ ఇస్తే దట్ ఈజ్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ సూపర్ కీ. సూపర్ కీ అంటే ఆ కాంబినేషన్సే. సో ఇప్పుడు ఈ కాంబినేషన్స్లో ఎస్ నేమ్ తీసేయచ్చు కదా. తీసేసినా సరే ఏదైతే ఉందో స్టూడెంట్ ఐడి యూనిక్ రికార్డ్స్ని ఇస్తుంది కాబట్టి దట్ కమ్స్ అండర్ క్యాండిడేట్. రైట్. ఇప్పుడు క్యాండిడేట్ కీ అంటే ఏంటో మీకు అర్థమైంది. రిప్రజెంట్స్ ఆల్ పాసిబుల్ చాయిసెస్ ఆఫ్ ప్రైమరీ ఐడెంటిఫైయర్స్ ఆఫ్ ఎ టేబుల్. నౌ ప్రైమరీ కీ అంటే ఏంటి? ద వన్ క్యాండిడేట్ కీ చూజన్ బై ద డేటాబేస్ డిజైనర్. ఇప్పుడు క్యాండిడేట్ కీస్ అన్నీ ఎలిజిబిలిటీ ఉన్నాయి ప్రైమరీ కీ అవ్వడానికి. క్యాండిడేట్ కీస్ అన్నీ ఎలిజిబులే. కానీ డిజైనర్ డిసైడ్ చేస్తాడు ఏది ప్రైమరీ కీగా మనం ఏం పెట్టాలి అనేది ఎవరు డిసైడ్ చేస్తారు? డిజైనర్. సో మస్ట్ యూనిక్లీ ఐడెంటిఫై ఈచ్ రో, నో డూప్లికేట్ వాల్యూస్ ఆర్ అలౌడ్. నాట్ నల్ అంటే ఈ ప్రైమరీ కీ అనేది నల్ అవకాశమే లేదు. సో ద డిజైన్, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే ద డిజైనర్ మైట్ చూస్ స్టూడెంట్ ఐడి యాజ్ ద ప్రైమరీ కీ ఓవర్ SSN బికాజ్ ఇట్ మైట్ బి షార్టర్. అంటే ఇప్పుడు ఆధార్ నెంబర్ ఉందనుకో, అది ఎట్లా ఉంటుంది? ABCDలు అన్నీ ఉంటాయి. ఓన్లీ నెంబరా? ఎక్కువ ఒకసారి ఓన్లీ నెంబర్, కానీ ఎక్కువ ఉంటుంది కదా, 12 digits వస్తాయి. అదే మన స్టూడెంట్ ఐడీస్ అయితే ఆల్ఫా న్యూమరిక్, సింగిల్ డిజిట్స్ ఇట్లాంటివి కూడా పాసిబుల్ అవ్వచ్చు. సో కాబట్టి స్టూడెంట్ ఐడినే మనము ప్రైమరీ కీగా, మనం కాదు డిజైనర్. సో మీరు ఎగ్జామ్లో మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడిగేటప్పుడు చెప్పాల్సింది ఏంటంటే ప్రైమరీ కీ ఈజ్ ఎ క్యాండిడేట్ కీ అని చెప్పండి. విచ్ విల్ యూనిక్లీ ఐడెంటిఫై ద రోస్ ఆఫ్ ఎ టేబుల్. ఇంతే, సింపుల్గా. సరిపోద్దా? రైట్, సరిపోదా? ఇప్పుడు దేర్ ఆర్ మోర్ దాన్ వన్ ఎలిజిబుల్ ప్రైమరీ కీ క్యాండిడేట్ కీస్ ఫర్ ఎ టేబుల్, బట్ ప్రైమరీ కీ విల్ బి డిసైడెడ్ బై ద డిజైనర్ అని చెప్తాం. తర్వాత దాన్ని కంటిన్యూ చేస్తానంటే గుర్తుంటే కంటిన్యూ చేయండి, లేకపోతే వాడు అడిగిన తర్వాత అన్న చెప్పండి. ఎందుకు దేన్ని మనం సెలెక్ట్ చేసుకుంటాము అని అంటే, ఫస్ట్ కొద్దిగా చిన్న షార్టర్ సైజ్ ఉన్న క్యాండిడేట్ కీస్లో ఒకదాన్ని మనము ప్రైమరీ కీగా డిసైడ్ చేసుకుంటాం. ఎందుకు అలా డిసైడ్ చేసుకుంటాము అని అంటే, ఇక్కడ చూడండి, షార్టర్ అండ్ లెస్ సెన్సిటివ్, ఈ మాట చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ ఆధార్ కార్డ్ నెంబర్లు, పాన్ నెంబర్లు మీ డేటా ఎంట్రీ వాళ్ళకి తెలియకూడదు. అర్థమైందా? అది యాక్చువల్గా మాస్క్డ్ అయి ఉంటుంది జనరల్గా, లేకపోతే అందరికీ ఓపెన్ అయిపోతూ ఉంటుంది. అందుకని ఇప్పుడు స్టూడెంట్ టేబుల్లో నుంచి మనం స్టూడెంట్ రికార్డ్స్ని తీయాలంటే దేన్ని ప్రైమరీగా చేస్తాం? ఆధార్ నెంబర్ చేయం. దేన్ని చేస్తాం? స్టూడెంట్ ఐడిని మాత్రమే. ఎందుకు చేస్తామంటే దీంట్లో ఆధార్ డీటెయిల్స్ కానీ వేరే డీటెయిల్స్ కానీ ఏమీ ఉండవు. సో లెస్ సెన్సిటివ్, దట్ ఈస్ ఎ సెన్సిటివ్ డేటా, రైట్? పాన్ నెంబర్ ఈజ్ ఎ సెన్సిటివ్ డేటా, SSID ఈజ్ ఎ సెన్సిటివ్ డేటా. SSID అంటే మనకు ఆధార్ నెంబర్ లాంటి. కాబట్టి ఆ సెలెక్షన్ అనేది ఎవరు చేస్తారు? డిజైనర్ చేస్తారు. లేదు అని అంటే లెస్ సెన్సిటివ్ అట్రిబ్యూట్ని మనము ప్రైమరీ కీగా డిఫైన్ చేస్తాం. గ్యారంటీస్ యూనిక్ ఐడెంటిఫికేషన్. దిస్ ఈస్ ద బేసిస్ ఫర్ రిలేషన్షిప్స్ used by foreign keys in other tables to link to this table. ఇదేంటి మళ్ళీ? ఇప్పుడు ఫారెన్ కీ అనేది చెప్పుకున్న తర్వాత కదా నేను అక్కడికి రావాలి. సో ముందైతే నేను ఆ మాట చెప్పేశాను. ఏంటది? గ్యారంటీస్ యూనిక్ ఐడెంటిఫికేషన్. రెండోది ఇండెక్సింగ్. డేటాబేస్ టిపికల్లీ క్రియేట్ అన్ ఇండెక్స్ ఆన్ ప్రైమరీ కీ ఆటోమేటికల్లీ
మేకింగ్ లుక్స్ అప్ వెరీ ఫాస్ట్. ఇదేంటది? వినండి, ఇక్కడ ఇండెక్సింగ్ అంటే తెలియాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఆర్డర్లో పెట్టుకున్నాం, మీ డేటాని ఏ ఆర్డర్లో పెట్టుకున్నాం, ప్రైమరీ కీ ఆర్డర్లో పెట్టుకున్నాం. నా దగ్గర 10,000 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఒక స్టూడెంట్ వచ్చి నా ఐడి 8,600 అని అన్నాడు అనుకో. డేటాబేస్ సెర్చ్ చేసేటప్పుడు ఫస్ట్ ప్రైమరీకి నుంచి లాస్ట్ వరకు ఇలాగా ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత చెక్ చేసుకుంటూ పోతే 8,690 వరకు రావాల్సి వస్తుంది. అట్లా కాకుండా ఇండెక్సింగ్ చేసుకున్నాం అనుకో. ఇండెక్సింగ్ అని అంటే ఏంటంటే, ఇప్పుడు మనకి పెద్ద పెద్ద బుక్స్ మీద మనకి ఏబిసి అట్లా ఉంటాయి కదా. ఇండెక్స్ పేజ్ పక్కన పెట్టాడు. ఈ పేజెస్ అన్ని ఏ పేరుతోటి, ఈ పేజెస్ అన్ని బి పేరుతోటో, లేకపోతే డైరీస్లో జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అని చెప్పేసి మనకు పక్కన లేబుల్స్ వస్తాయి కదా. దట్ ఇట్ సెల్ఫ్ కాల్డ్ ఇండెక్సింగ్. అఫ్ కోర్స్ ఇండెక్స్ కూడా కరెక్టే. సో డైరెక్ట్గా మనం దేనికి వెళ్తాం? నువ్వు నవంబర్కి వెళ్ళిపోతావు, లేకపోతే ఫస్ట్ పేజ్ నుంచి తిప్పుకుంటూ పోతావు. నవంబర్కి వెళ్ళి అక్కడి నుంచి తిప్పుకుంటూ అట్లా ఇండెక్సింగ్ అనేది క్రియేట్ చేసుకుంటుంది. అది నీ డేటా సైజుని బట్టి ఉంటుంది. ఇండెక్సెస్ అనేవి ఎక్కువ పెట్టుకోవాల్సి వచ్చింది అనుకో, దానికి కూడా మెమరీ వేస్టే అవుతుంది. ఇప్పుడు నీ దగ్గర 10,000 రికార్డులు వస్తే నువ్వు 100కి ఇండెక్స్ క్రియేట్ చేసుకుంటే ఎన్ని ఇండెక్స్లు అవుతాయి? 1000, 100 ఇండెక్స్లు అవుతాయి. అంటే 100 ఇండెక్స్లు ఇప్పుడు నువ్వు ఇప్పుడు జనవరి, ఫిబ్రవరి వరకు చేసుకుంటే 12 అవుతాయి బుక్ మొత్తంలో. లేదు లేదు లేదు, నేను ప్రతి 15 రోజులకు ఒకసారి పెట్టుకుంటే నీకు కట్టలు ఎన్ని వస్తాయి? ఎక్కువ వస్తాయి కదా. అది నీ ఇష్టం. నువ్వు అట్లాంటిది ఒక 7,000 కోట్ల రికార్డులు ఉన్నాయి, దాంట్లో ఇండెక్సింగ్ నువ్వు ప్రతి 100కి చేసుకుంటూ పోయినావు అనుకో, ఎన్ని వస్తే ఆలోచించి. ఇండెక్స్ మెయింటైన్ చేయడానికే ఇంకొక ఇండెక్స్ టేబుల్ కావాలి. సో వాళ్ళు ఏం చేస్తారు అనేది మనకు అనవసరం, అది చూసుకొని వాళ్ళని. మన థాట్ ప్రాసెస్ ఏంటి? ఇండెక్స్లు క్రియేట్ అవుతాయి. ఆ ఇండెక్స్లు దేన్ని బేస్ చేసుకుని క్రియేట్ అవుతాయి? ఆ ప్రైమరీ కీని బేస్ చేసుకుని. అండ్ డేటాబేస్ విల్ డిసైడ్ పర్ఫార్మెన్స్ని బట్టి. కానీ ఇప్పుడు మీరు చెప్పాల్సింది ఏంటంటే, ఇండెక్సింగ్ అంటే ఏంటి అని చెప్పాలి. మనం డేటాని రిట్రైవ్ చేసేటప్పుడు, రిట్రైవ్ అంటే సెర్చ్ చేసేటప్పుడు సీక్వెన్షియల్గా సెర్చ్ చేయకుండా మనం ఇండెక్సింగ్ తోటి సెర్చ్ చేస్తాం. సపోజ్ నెంబర్ బేస్డ్ ఇండెక్సింగ్ అనుకో, బైనరీ సెర్చ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది అన్నమాట. అంటే మధ్యలోకి వెళ్ళిపోద్ది. అక్కడి నుంచి మళ్ళీ మధ్య ఇండెక్స్ని క్యాలిక్యులేట్ చేసుకుంటుంది. అక్కడి నుంచి మళ్ళీ మధ్య ఇండెక్స్ని క్యాలిక్యులేట్ చేసుకుని తక్కువ నెంబర్ ఆఫ్ సెర్చెస్లో ఫైండ్ అవుట్ చేసి పర్ఫార్మెన్స్ బెటర్గా అవుతుంది. సో ఇండెక్సింగ్ విల్ ఇంప్రూవ్ ద పర్ఫార్మెన్స్. సపోజ్ మీరు ఒక టేబుల్కి మోర్ దాన్ 1 ఇండెక్సింగ్ కూడా క్రియేట్ చేయొచ్చు. అంటే అది ఇంకొక టేబుల్ మెయింటైన్ చేస్తుంది అనమాట. అవేంటి? ఆల్ఫాబెట్స్ తోటి. ఇప్పుడు పేర్లు ఫస్ట్ నేమ్ తోటి కూడా ఇండెక్సింగ్ చేయొచ్చు, చేస్తారు. నువ్వు రెగ్యులర్గా సెర్చ్ చేసే దాన్ని బట్టి ఉంటుందమ్మా. ఓకే. సో ఎస్పెషలీ మన ఎంప్లాయీ కాదు లీడ్స్ మేనేజ్మెంట్ అని ఉంటుంది అనమాట. జోహో అని ఒక సిఆర్ఎం, కస్టమర్ రిలేషన్. జనరల్గా కస్టమర్ పేర్లను బట్టి మేము ఇండెక్స్ చేస్తాం డేటాబేస్లో. ఎందుకు? ఈ టెలికాలర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారు అని అంటే పేరు టైప్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి రెగ్యులర్గా నోట్లో ఉంటే ఆ పేరు టైప్ చేసేస్తారు. ఆ పేరు టైప్ చేసేస్తే కూడా మనకి ఇమ్మీడియట్గానే డేటా రావాలి. మనం సెర్చ్ దేంతో చేస్తున్నాము? నేమ్ తోటి సెర్చ్ చేస్తున్నాం అనుకో. ఇప్పుడు ఆ నేమ్ తోటి సెర్చ్ చేసేటప్పుడు ఎట్లా సెర్చ్ చేస్తుంది? సచ్చినట్టు 1 to ఫస్ట్ రికార్డ్ నుంచి లాస్ట్ రికార్డ్ వరకు వెళ్ళాల్సిందేగా. కాబట్టి ఇండెక్సింగ్ చేసుకుని పెట్టుకోవాలి. అది ప్రైమరీ కాదు.
కానీ ఇండెక్సింగ్ చేసుకుని పెట్టుకోవాలంటే ఆల్ఫాబెట్స్ తోటి. ఒకవేళ ఆ ఇండెక్సింగ్ చేయకపోతే అసలు ఇంకా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సెర్చ్ చేసుకుంటూనే ఉంటుంది. అవును, మనకు డిస్ప్లే అయ్యేటప్పుడు కూడా అందరూ వస్తారు. 10 మంది శ్రీనివాసులు ఉంటే 10 మంది శ్రీనివాసులు వస్తారు. దాని తర్వాత మనము ఆ, అడుగుతాం కదా లాస్ట్ ఇండెక్స్ ఎప్పుడు సార్ నేను వస్తారు. ఇప్పుడు కావాల్సింది ఏంటి? డేటాబేస్ పదే పదే నిన్ను అడగకూడదు 10 మంది ఉన్నారు నీకేది కావాలని కాదు. ఆ 10 మంది నీ మొహన్ కొట్టారు అనుకో, దాంట్లో నీకేది కావాలో ఎత్తుక్కుంటావు కదా. ఇలాగే జరుగుతుంది. లేకపోతే ఏమవుతుంది? మొత్తం సెర్చ్ అవుతుంది. సచిన్ టెండూల్కర్ అని అన్నాను, సచిన్ టెండూల్కర్ అని అంటే సచిన్ స్పెల్లింగ్ తప్పించినా కానీ నీకు రావట్లేదేంటి? ఇంకా లోపలికి వెళ్తాం మనం, లైక్ యూజ్ చేసి మనకి ఏ కాంబినేషన్ ఉన్నా ఇవ్వండి అని కూడా అంటారు. ఎనీవేస్, దిస్ ప్రైమరీ కీకి డిఫాల్ట్గా ఇండెక్సింగ్ అనేది క్రియేట్ అవుతుంది. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ సెయింగ్. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్? డేటాబేస్ టిపికల్లీ క్రియేట్స్ అన్ ఇండెక్స్ ఆన్ ప్రైమరీ కీని బేస్ చేసుకుని ఆ సార్టెడ్ ఆర్డర్లో పెట్టుకుని దానికి తగ్గట్టుగా ఫాస్ట్గా రిట్రైవ్ చేసుకో. ఆల్టర్నేట్ కీ అండ్ ఎనీ క్యాండిడేట్ కీ దట్ వాజ్ నాట్ చూజన్ టు బి ప్రైమరీ కీ. సో ఏదైతే ప్రైమరీ కీగా మనం చూస్ చేసుకున్నామో అది కాకుండా వేరేవన్నీ కూడా ఆల్టర్నేట్ కీస్ అవుతాయి. సో స్టిల్ గ్యారంటీస్ యూనిక్నెస్ ఫర్ దట్ అట్రిబ్యూట్ సెట్ కెన్ బి యూజ్డ్ ఫర్ లుకప్స్. సరే, ఇప్పుడు ఫ్లోలో కాదులే, ఈ మాట ఒక్కసారి గుర్తు చేయి. బిట్వీన్ అనే వర్డ్ నాకు గుర్తుంది, బిట్వీన్ ఒకటి, లుకప్స్ అనే ఒకటి ఉంది. వీటి గురించి కూడా ఒకసారి చెప్తాను. లుకప్స్ కోసం ఇండెక్సింగ్ రిలేటెడే, లుకప్స్ కోసం ఒకటిసారి చెప్తాను. బట్ దిస్ ఈజ్ అన్ ఆల్టర్నేట్ కీ, దట్స్ ఇట్ ఫర్ ప్రైమరీ కీ. సో దీని ఆన్సర్ వాట్ ఈజ్ ఆల్టర్నేట్ కీ అంటే ఏం చెప్పాలి? ఫస్ట్, ఇట్ ఈస్ ఆల్సో ఏ క్యాండిడేట్ కీ. It's also a candidate key which is not selected as primary. Vice captain laga అన్నమాట. Foreign key amma. So an attribute in one table whose values are required to match with the values of the primary key in another table. ఏం లేదండి, వేరే టేబుల్, ఒక టేబుల్లో ఉన్న ప్రైమరీ కీ ఇంకొక టేబుల్లో ఒక కాలంగా ఉందనుకో, దట్ కాలం ఈజ్ అదే ఆ అట్రిబ్యూట్ ఫారెన్ కీ అవుతుంది అన్న. ఎందుకు ఈ ఫారెన్ కీ ఉంది అని అంటే వేరే టేబుల్ని మనకి కనెక్ట్ చేయడానికి. సో జనరల్గా రిలేషనల్ టేబుల్స్ అన్నీ కూడా ఫారెన్ కీ తోటే ఉంటాయి. ఇట్ క్రియేట్స్ ఎ లింక్ ఆర్ రిలేషన్షిప్ బిట్వీన్ టేబుల్స్. కన్సిడర్, ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, ఎన్రోల్మెంట్ అనే ఒక టేబుల్ ఉంది. సో స్టూడెంట్ ఐడి, కోర్స్ ఐడి. ఐ రిపీట్, స్టూడెంట్ ఐడి అండ్ ఇప్పుడు కోర్సెస్ అన్ని ఒక టేబుల్లో ఉంటాయి కదా. కోర్స్ నేమ్, కోర్స్ ప్రైజ్, ఇదంతా డేట్, ఇదంతా ఏదేదో ఉంటాయి కదా. కోర్స్ టేబుల్ వేరు, స్టూడెంట్ టేబుల్ వేరు. ఏ స్టూడెంట్ ఏ కోర్స్ తీసుకున్నారు అనే దాన్ని మెయింటైన్ చేయడానికి ఒక రిలేషనల్ టేబుల్ మెయింటైన్ చేస్తాం. ఆ టేబుల్లో ఏముంటాయంటే ఏ స్టూడెంట్ ఐడికి ఏ కోర్సు తీసుకున్నా, మేబీ అది ఎప్పుడు జరిగింది అనేది కూడా ఉంటుంది. అండ్ వీటిలో కూడా యూనిక్గా ఐడెంటిఫై చేయడానికి జనరల్గా ఆటోమేటిక్గా ఒక ఎన్రోల్మెంట్ ఐడి క్రియేట్ చేయమంటారు. రిలాక్స్, మనం ట్రాన్సాక్షన్స్ చేస్తామా? ఈ రోజుల్లో ఆ లక్ చాలా ఎక్కువ ఉంది నాకు. ఏంటది? మనం ఫోన్పేలో ట్రాన్సాక్షన్స్ చేస్తాం. ఏం చేస్తున్నాం అక్కడ? అరే మనం పేమెంట్స్లోకి వచ్చేసినాం కదా, మన దగ్గర ఉన్న మనీని ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ మనం మెయింటైన్ చేయాలా వద్దా? అది ఎక్కడ మెయింటైన్ చేస్తాం? ఒక్క నిమిషం. అకౌంట్ డీటెయిల్స్ అనే ఒక టేబుల్ ఉంటుంది. మనం అందరం ఒక బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్లో కస్టమర్స్. వెంకీ నాకు ఒక 10,000 పంపించాడు, రైట్? వెంకీ కస్టమరే,
అంటే అదే కస్టమర్ టేబుల్లో ఉంటాడా? అవునా కదా? నేను అదే కస్టమర్ టేబుల్లో ఉంటానా? ఆయన నాకు 10,000 పంపించాడు. ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కడ మెయింటైన్ చేస్తావు? ఇంకొక టేబుల్ క్రియేట్ చేస్తాం. ఆ టేబుల్లో ఏం మెయింటైన్ చేస్తాం? ఒక్క నిమిషం. సెండర్ ఐడి, సెండర్ అకౌంట్ నెంబర్, రిసీవర్ అకౌంట్ నెంబర్, ఈ రెండు తల్లి బిడ్డ న్యాయం. రైట్, అయిపోయిందా? నెక్స్ట్ అమౌంట్, ఏ టైం తో పాటు ఆటోమేటిక్గా ఒక ట్రాన్సాక్షన్ ఐడి క్రియేట్ అవుతుంది. అది అది డేటాబేస్ జనరేట్ చేయడము జనరల్గా, లేకపోతే మన అప్లికేషన్ ఏదో ఒక జనరల్గా డేటాబేస్ జనరేట్ చేయాలి. ఆ జనరేట్ చేసిన ఐడి కూడా టేబుల్లో ఉంటుంది కదా, దట్ విల్ బి ఏ ప్రైమరీ కీ ఆఫ్ దట్ పేమెంట్స్ టేబుల్. మరి సెండర్ ఐడి అండ్ రిసీవర్ ఐడి అన్ని ఉన్నాయి కదా, అవేటవి కీసే కదా. ఆ, ఆ కీస్ ఏంటి? ఫారెన్ కీస్. అవేంటవి? ఫారెన్ ఫారెన్ కీ. అట్లాగే ఇప్పుడు ఏ కోర్సుని ఎవరు తీసుకున్నారు అనేది మెయింటైన్ చేసే ఒక టేబుల్ ఉంటుంది కదా, దాంట్లో కూడా ఒక ఐడి క్రియేట్ అవుతుంది, ఎన్రోల్మెంట్ ఐడి. నా దగ్గర డబ్బులు అయిపోయినాయి కాబట్టి మాకు అమెరికాలో ఉన్న ఇన్వెస్టర్ని డబ్బులు అడుక్కోవాలి. ఇప్పుడు అడుక్కుంటున్నాం. అడుక్కున్నప్పుడు వాళ్ళు ఏం అడుగుతున్నారు నన్ను? మీ దగ్గర ఎన్ని ఎన్రోల్మెంట్స్ అయినాయి, ఆ డీటెయిల్స్ అన్ని చూపించాలి కదా. అది ఎలా తెలుస్తుంది నాకు? లాస్ట్ 10, ప్రతి ఒక్క కోర్స్కి ఒక ఎన్రోల్మెంట్ ఐడి క్రియేట్ చేయాలి. రైట్? ఎన్ని నెంబర్ ఆఫ్ ఎన్రోల్మెంట్ ఐడీస్ ఉన్నాయో అన్ని కోర్సులు, అంతమంది అన్ని ఎన్రోల్మెంట్స్ జరిగినట్టు అర్థం అన్న. ఓకే, ఏమైంది? ఉమ్. ఊరికే సరదాగా ఆలోచించండి. నేను ఒక యూట్యూబ్లో ఒక వీడియో పెట్టాను. ఆ వీడియో క్రియేట్ అయ్యి సుబ్బు ఒక కమెంట్ రాశాడు, చాలా బాగుంది సార్ వీడియో, బాగా చేశారు, మంచి ఎక్స్ప్లెనేషన్ రాశారు. ఇప్పుడు ఈ కమెంట్ ఆ వీడియో టేబుల్లో ఉంటుందా? ఉండదు. కామెంట్స్ అని వేరే టేబుల్ ఉంది. అంటే ఏ వీడియో ఐడికి అవి రిలేషనల్ టేబుల్స్. మళ్ళీ ఇప్పుడు కమెంట్ ఒకటే ఉండడం కాదు, కమెంట్తో పాటు నీ ఈమెయిల్ ఐడి కూడా ఉంటుంది. మళ్ళీ నీ పర్సనల్ డీటెయిల్స్ వేరు. ఇక్కడ వీడియో టేబుల్ వేరు, ఈ యూజర్స్ టేబుల్ వేరు. ఏ వీడియోకి ఏ కమెంట్స్ వచ్చినాయి అనేది ఎలా తెలుస్తుంది? ఒక్కొక్క కమెంట్కి ఒక్కొక్క వీడియోకి అదే, ఒక్కొక్క కమెంట్కి ఒక్కొక్క కమెంట్ ఐడి జనరేట్ అయ్యి వీడియో ఐడి అండ్ రైట్. బాగుందా? అండర్స్టూడ్ ద రిలేషన్షిప్. ఊరికే సరదాగా కొంచెం కాంప్లెక్స్ చేయనా? చేయనా? ఇప్పుడు మనం కమెంట్ దిక్కి కూడా కమెంట్ రాసే రకాలం కదా. నువ్వు ఎత్తావురా, నువ్వు అదే పని. సరే. సో రిప్లై మన కమెంట్ కూడా మనం కమెంట్ ఇస్తాం కదా, దాన్ని ఎలా మెయింటైన్ చేస్తారు? ఆ, చూడు ఇప్పుడు దాన్ని మనం ఎలా ఆలోచించాలనేదే ఇక్కడ నీకు చెప్తుంది, అందుకనే కాంప్లెక్స్ చేయనా అని అడిగాను. ఓకే. సో ఇప్పుడు రిప్లైస్ అని ఇంకొక సపరేట్ టేబుల్ పెట్టుకుందామా? సత్తావు అని చెప్తున్నా, సావే. మరి ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఈ టైం ఎలా ఉండేది తెలుసా? భలే ఉండేదిలే. తర్వాత రిప్లై ఉంటుంది. మరి దానికోసం ఏం చేస్తావు? ఇంకో టేబుల్ క్రియేట్ చేస్తావు, డైనమిక్ టేబుల్ క్రియేషన్ అని చెప్తావు. ఆ, అది కాదు కదా. సో కమెంట్ అనేది కూడా ఒక ఐడి రావచ్చు.
ఏం చేయొచ్చు? ఇప్పుడు కమెంట్ అనేది వీడియోకి ఇవ్వాలన్న రూల్ లేదు. కమెంట్ కూడా రూల్ ఇవ్వచ్చు కదా. ఎందుకనంటే కమెంట్ కి లైక్స్ ఉంటాయి, లైక్స్ ఉంటాయి, ఏవో ఉంటాయి కదా, ఎమోజీస్, రియాక్షన్స్. బాగానే ఫాలో అవుతున్నారు నువ్వా. ఆ, చూసినావా వెంకీ, నువ్వు ఫాలో అవ్వాలి. ఎవరికి కమెంట్స్ ఇస్తున్నావు నాన్న బంగారు? ఆ, అది ఏదో ఒక రకంగా సీక్వెన్స్ ఎట్లయితే అంతకంటే ఏంటి. ఉమ్, సరే, కామెంట్ కూడా కమెంట్ ఇస్తాం కదా సార్, కమెంట్ ఐడి ఒకటి క్రియేట్ చేసుకుని దానికి రిలేషన్, రిప్లై. కానీ హైలైట్ కదా, ఇప్పుడు మనం ఒక పోస్ట్ ఓపెన్ చేయగానే దాంట్లో ఉన్న కమెంట్స్ అన్నిట్లు డిస్ప్లే అయిపోతున్నాయంటే, అరే ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో ఎన్ని వేల కమెంట్లు, ఏం గోలా, ఎలా మెయింటైన్ అవుతుంది అదంతా. అర్థమైందా మీకు? ప్రాబ్లం అర్థమైందా? సో ఇలాంటి వీటిని మనం ఏమంటామంటే ఆ, పేరు మర్చిపోతున్నా. సరే, గ్రాఫ్ డేటా అంటాం. ఇది ఒక గ్రాఫ్ లా ఉంటుంది, ఇది ఒక గ్రాఫ్ లాగా ఉంటుంది. దిస్ కైండ్ ఆఫ్ డేటా ఈస్ కాల్డ్ గ్రాఫ్ డేటా. ఫేస్బుక్ వాళ్ళు ఈ డేటాను మెయింటైన్ చేయడం ఈ మైఎస్క్యూఎల్ తోటి సరిపోదు అని చెప్పేసి వాళ్ళు ఒక కొత్త డేటాబేసే క్రియేట్ చేసుకున్నారు, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ క్రియేట్ చేశారు, టెక్నికే క్రియేట్ చేశారు. దాన్నే గ్రాఫ్ డిబి అంటారు. ఇప్పుడు గ్రాఫ్కియల్ అంటున్నాం కదా, అది అదే. గ్రాఫ్కియల్ ఈజ్ జస్ట్ ద ఫ్రంట్ ఎండ్ లేయర్ ఫర్ ద బిగ్గర్ డేటాబేస్. అఫ్ కోర్స్ గ్రాఫ్కియల్ కాన్సెప్ట్ వేరే డేటాబేసెస్ తోటి కూడా చేయొచ్చు, కానీ ఫస్ట్ గ్రాఫ్కియల్ ఇంట్రడ్యూస్ చేసింది గ్రాఫ్ డిబి కోసం. మరి గ్రాఫ్ డిబి కోరా, లింక్డ్ ఇన్ వాళ్ళ దగ్గర లేదు కదా, మరి వాళ్ళ బతికేంటి? ఎస్, వాళ్ళు మోంగోడిబి వాడు. మోంగోడిబి ఎంత పవర్ఫుల్ అనేది మీకు మెల్లగా తెలుస్తుంది. ఇప్పుడు కమెంట్కి ఇప్పుడు నేను సపరేట్ టేబుల్ క్రియేట్ చేయను, వీడియోలోనే కమెంట్స్ ఉంటాయి, కమెంట్స్లోనే కమెంట్ లోపల మళ్ళీ కమెంట్స్ ఉంటాయి. ఇప్పుడు నువ్వు ఫిక్స్డ్గా స్కీమా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అందుకనే దాన్ని నో ఎస్క్యూఎల్ అంటారు. అందుకనే దాన్ని నో ఎస్క్యూఎల్ అని అంటారు. నువ్వు లోపలికి 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 ఎంతన్నా జొచ్చుకో, మనం ఫెచ్ చేసేటప్పుడు కూడా పక్కనే ఆ పోస్ట్కి సంబంధించింది తెచ్చుకోవాలి అని అంటే సరిపోద్ది కదా. హౌ ఇస్ ఇట్? వచ్చిందా? వెరీ గుడ్. ఓకే, వరి కాకండి. నేను మొన్న ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా, 3వ సంవత్సరం పిల్లకి నేను క్లాక్ నేర్పించేస్తున్నానని. నా థాట్ కూడా డేటాబేసెస్ అలాగే నేర్పించేద్దాం మీకు, అడ్మినిస్ట్రేషన్ అంతా అని అనిపించింది నాకు. కానీ తర్వాత ఆ రోజు ఎగ్జాంపుల్ చెప్పిన తర్వాత నుంచి నన్ను నేను కంట్రోల్ చేసుకుంటున్నా. ఇప్పుడు ఇంటర్వ్యూ వరకు ఎంతవరకు ఆగు, రియాక్ట్ అట్లా కాదు, తోలు ఊడిపోద్ది. రియాక్ట్ మాత్రం 100% మీరు 4 years 5 years ఎక్స్పీరియన్స్ కావాల్సిందే, ఎందుకంటే నువ్వు చెయ్యాలిరా. నేను చేసేది ఏం లేదు. ఇప్పుడు ఇవైతే కొంతవరకు తెలుసుకున్నా సరిపోతుంది. నువ్వు ఎవెన్చువల్గా అప్లికేషన్కి వెళ్ళిన తర్వాత రియాక్ట్లో అట్లాంటి కొంచెం తెలుసుకుని తెలిద్దాం అనేటట్టు ఏమి ఉండదు. అందుకనే దాన్ని అట్లా డీప్గా చెప్పాలంటే చెప్పు. రైట్? నేను నేను నేర్పిస్తాను, అవి కూడా నేర్పిస్తా. ఓకే, రైట్. అర్థమైనట్టే ఉంది ఫారెన్కి. ఎస్. ఏం అర్థం కాలే చెప్తా, చాలా మ్యాటర్ ఉంది దాంట్లో. అర్థం అయిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ కాన్సెప్ట్స్ అన్ని చెప్తుంటే మోంగోడిబి మీద ఒక క్లారిటీ వస్తూ ఉంటుంది కదా, ఏపీఐ కాల్స్ మీద క్లారిటీ వస్తూ ఉంటుంది, గ్రాఫ్కియల్ మీద క్లారిటీ వస్తూ ఉంటుంది. అట్లాగే డేటాబేస్ మీద క్లారిటీ రావాలి అని అంటే ఇంకా డీప్గా వెళ్ళాలి. చూద్దాం. నేను ఇక్కడ వరకు నేను రాసుకున్నది అయితే కంప్లీట్ చేస్తా. కాంపోజిట్ కీ, ఈడేవాడు ఏ కీ ప్రైమరీ క్యాండిడేట్ ఆర్ ఫారెన్ దట్ కన్సిస్ట్ ఆఫ్ మోర్ దాన్ 1 అట్రిబ్యూట్స్. సో ఒక్కొక్కసారి
ప్రైమరీ కీ అంటే సింగిల్ రో ఉండాలన్న రూల్ లేదు. రెండు కీస్ కలిపి ఒక ప్రైమరీ కీగా మనము క్రియేట్ చేసుకుంటూ ఉంటాం. అలాంటి వాటిని మనం ఏమంటామంటే కాంపోజిట్ కీ అంటాం. ఎన్రోల్మెంట్ ఐడి అనేది క్రియేట్ చేయాలి అన్న రూల్ ఏం లేదు. అంటే ఆ ఎన్రోల్మెంట్ ఐడి తోటి ఎవడన్నా సెర్చ్ చేస్తాడు అని అనుకుంటే అది వేరే విషయం, కానీ ఆ ఎన్రోల్మెంట్ ఐడీస్ని ఎవడు క్రియేట్ చేయాలన్న రూల్ కూడా లేదు అంటున్నా నేను. ఎందుకు సార్ అది చెప్తాను, ఒక్క నిమిషం. ఎన్రోల్మెంట్ ఐడి ఉంటుంది కానీ అది ప్రైమరీ కీ అవ్వదు. కరెక్టే నేను చెప్పేది. ఎన్రోల్మెంట్ కీ ఉంటుంది కానీ దాన్ని ప్రైమరీ కీ చేయకపోవచ్చు కూడా. ఎందుకు సార్ అని అంటే, ఎన్రోల్మెంట్ కీని ప్రైమరీ కీ చేసావనుకో దానికి ఇండెక్స్ క్రియేట్ అయిపోద్దిగా. నువ్వు ఎప్పుడైనా ట్రాన్సాక్షన్ ఐడి తోటి సెర్చ్ చేసావా? ఇప్పుడో కానీ మనం సెర్చ్ చేయం కదా అట్లా. డూ యూ అండర్స్టాండ్? సెండర్ ఇన్ఫర్మేషన్ రిసీవర్ ఇన్ఫర్మేషన్ ని బట్టే కదా మనం సెర్చ్ చేస్తాం. సో ఇండెక్స్ క్రియేట్ చేయాల్సిన రిక్వైర్మెంట్ దేనికి ఉంది? మన సెండర్ ఐడి ఆ రెండింటికి కలిపి ఆ టైం స్టాంప్ ఒకటి, ఈ మూడింటిని కలిపి ఒక ప్రైమరీ కీ కింద పెట్టుకుంది. సో దాట్ ఈ మూడింటిని కలుపుకొని ఒక ఇండెక్సింగ్ క్రియేట్ అవుతుంది. సో మనకు అక్కడి నుంచి మనకు కొన్ని బెనిఫిట్స్ వస్తాయి. అంటే మనకి స్పీడ్ పెరుగుతుంది. లేదు నేను ట్రాన్సాక్షన్ ఐడి అని అంటే ఎక్కువ సెర్చ్లు అయితే దాంతో లేవు, మరి అది మీరే చూడాలి. అండర్స్టూడ్ ద పాయింట్? పిఎన్ఆర్ నెంబర్ అని ఉంటుంది. పిఎన్ఆర్ నెంబర్ అంటే ట్రైన్ టికెట్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ తోటి సెర్చ్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు కదా, అంతేనా కదా? కాబట్టి దాన్ని ప్రైమరీ కీ అక్కడ ఒకటే కీ ప్రైమరీ కీ అయిపోతుంది, అక్కడ కాంపోజిట్ కీ అవుతుంది. సో సమ్ టైమ్స్ వీ మే నీడ్ కాంపోజిట్ కీ వేర్ వీ కెన్ క్లబ్ టూ కీస్ టుగెదర్ టు ఫార్మ్ అ ప్రైమరీ కీ. ఓకే, సో మణికంఠకి ఏదైనా డౌట్ రావచ్చు. సపోజ్ నేను సెండర్ని వెంకీ రిసీవర్, నేను ఒకసారి కంటే ఎక్కువ సార్లు పంపించవచ్చు కదా. అవి రెండు కలిపి యూనిక్ రో ఎట్లా ఐడెంటిఫై చేస్తాయి? కరెక్టే, కానీ డేట్ టైం స్టాంప్ అన్నాను చూసావా, దాని అవుతుంది. యూనిక్ గా నేను ఒక్క రోని ఫిక్స్ చేసుకోవాలి అనుకుంటే డేట్ టైం కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఆ టైం స్టాంప్ అంటుంది. అందుకే ఓకే, బాగుందా? కాంపోజిట్ కి ఫైన్. అస్యూమింగ్ ఏ స్టూడెంట్ కెన్ ఎన్రోల్ ఇన్ ఎ స్పెసిఫిక్ కోర్స్ ఓన్లీ వన్స్. అలా జరగదు, అదే చెప్పాడు వీడు. సో ఈ సిచ్యువేషన్ లో స్టూడెంట్ ఐడి కోర్స్ ఐడి ఈస్ ద కాంపోజిట్ కీ. అస్యూమింగ్ ఏ స్టూడెంట్ విల్ ఎన్రోల్ ఓన్లీ టు ఏ కోర్స్ ఓన్లీ వన్స్. అట్లా ఒకటే కోర్స్ అని కాదు, ఒకటే కోర్స్ తీసుకోగలుగుతాడు అనుకుంటే డైరెక్ట్ గా స్టూడెంట్ టేబుల్లో పెట్టేద్దాం కదా. Importance used when a single attribute is not sufficient to uniquely identify a record establishing a specific. Common in junction tables. అదే చెప్పాను కదమ్మా, ఇప్పుడు సెండర్ అకౌంట్ నెంబర్ రిసీవర్ అకౌంట్ నెంబర్ తోటి మనము విత్ డేట్ టైం స్టాంప్ తోటి మనం యూనిక్ గా ఐడెంటిఫై చేసుకున్నట్టు. సో ఇంపార్టెన్స్ ఆఫ్ కీస్. Keys are not just only attributes, they are the enforcement mechanism for the structure and rules of the database. For unique identification, establishing the relationships. What is the purpose of foreign key ante em cheptaru? Establishing the relationships, ensuring the data integrity. ఈ మాట ఎన్ఫోర్సింగ్ ద డేటా ఇంటిగ్రిటీ,
ఆ మాట నేను ఇంతకు ముందు కూడా అన్నాను, మళ్ళీ మనం మాట్లాడుకోబోతున్నాం దాని గురించి అని. ఇప్పుడు మళ్ళీ చూడండి ఒకసారి. గ్యారంటీస్ రోస్ ఆర్ యూనిక్ అండ్ ఐడెంటిఫైయబుల్. యూనిక్గా ఐడెంటిఫై చేసుకునే ఆప్షన్ మనకి వస్తుంది. ఎవరికన్నా యూనిక్గా ఐడెంటిఫై చేసుకోవాల్సిన అవసరం లేదు అని అనిపిస్తే, జస్ట్ ఇమాజిన్, నేను జ్యోతి అనే అమ్మాయికి శాలరీ వేయాలి, పేరుతోటి శాలరీ వేసాను అనుకో, ఏ జ్యోతి కన్నా వెళ్ళొచ్చు కదా. ఏ జ్యోతి కన్నా వెళ్ళొచ్చు కదా. కాబట్టి యూనిక్గా ఐడెంటిఫై చేయాల్సిన అవసరం ఉందా? Referential integrity ensures relationships between two tables are valid and consistent, preventing orphan records. మంచి మంచి మాటలు అవి. ఫస్ట్ రెఫరెన్షియల్ ఇంటిగ్రిటీ. ఫారెన్ కీస్ ఇంకొక పని ఏం చేస్తాయి, రెఫరెన్షియల్ ఇంటిగ్రిటీని మనకి సపోర్ట్ చేస్తాయి. ఎన్ఫోర్సింగ్ డేటా ఇంటిగ్రిటీలో ఓకే సారీ 1 minute. డేటా ఇంటిగ్రిటీ అనేది మెయిన్ వర్డ్. దాంట్లో 2 రకాలు ఉన్నాయి, ఎంటిటీ ఇంటిగ్రిటీ అండ్ రెఫరెన్షియల్ ఇంటిగ్రిటీ. వాట్ ఈజ్ ఎంటిటీ ఇంటిగ్రిటీ? అక్కడ చెప్పాడు చూడు, గ్యారంటీస్ రోస్ ఆర్ యూనిక్ అండ్ ఐడెంటిఫైయబుల్. అంటే నువ్వు ఏదైనా డేటాని ఇన్సర్ట్ చేస్తున్నావు, ఇన్సర్ట్ చేసేటప్పుడు ఆ ఇన్సర్ట్ చేసిన డేటాని యూనిక్గా ఐడెంటిఫై చేసుకోగలిగేలాగా ఉండాలి అంటున్నాడు. ఎస్, యూనిక్గా ఐడెంటిఫై చేసుకునేలాగా ఉండాలి అంటున్నాడు. కొంచెం ఆలోచించండి. నేను ఒక ఫామ్ పంపించాను, అందరూ ఫిల్ చేయండి అని అన్నాను. దాంట్లో ఇప్పుడు యూనిక్గా ఐడెంటిఫై చేసుకునేలాగా ఉండాలా? ఇప్పుడు డేటాని ఫిల్ చేస్తున్నాం, ఏమని ఫిల్ చేసావు? వెంకటేష్ 10,000 అని ఫిల్ చేసి సబ్మిట్ నొక్కింది. టేబుల్లో కూడా వెంకటేష్ 10,000 అనే ఉంటుంది. కానీ ఇప్పుడు నేను వెంకటేష్ ఏమంటాడు, నేనైతే డబ్బులు కట్టేశాను, ఆ ఫామ్ కూడా ఫిల్ చేసేసాను అంటాడు. అరే, వెంకటేష్ అనే పేరుతోటి చాలా మంది ఉన్నారు బాబు. ఏ నెంబర్తో అంటే నేను ఎలా తెలుసుకోను? ఇప్పుడు నువ్వే పంపించావా, వేరే వాళ్ళు పంపించారా, వేరే వాళ్ళు ఫిల్ చేశారా నాకు తెలియదు కదా. అంటే అప్పుడు దానికోసం మనం ఏం చేస్తాం, ఐడిని వేస్ట్ చేసుకునే కదా. అంటే నువ్వు ఇన్సర్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఇంటిగ్రిటీని మెయింటైన్ చేయడానికి, అంటే దేని ఇంటిగ్రిటీ, ఎంటిటీ ఇంటిగ్రిటీ. ఎందుకు అట్లా పెట్టాలి? లేకపోతే ఐడెంటిఫై చేసుకోవడానికి కుదరదు కదా, యూనిక్గా ఐడెంటిఫై చేసుకోవడం. అందుకనే నాట్ నల్ అంటారు. మీకు ఫామ్స్ చెప్పినప్పుడు రిక్వైర్డ్ అని ఒక ఫీల్డ్ గురించి చెప్పాను, అప్పుడు కామెడీగా ఉంటుంది. ఇప్పుడు డేటాను పెట్టేటప్పుడు ఖచ్చితంగా ఆ నెంబర్ ఉండకపోతే దాన్ని ఎలా ఐడెంటిఫై చేస్తాం? ఇది రీజన్. కానీ డేటా ఎంటిటీ ఇంటిగ్రిటీ అంటే ఏంటి? ఒకవేళ నువ్వు ఎంటర్ చేయడానికి ట్రై చేసినా డేటాబేస్ ఒప్పుకోకపోవడాన్ని చెప్పాలా, అసలు ఎంటరే కానివ్వకుండా ఉంచేలా చేయడాన్నే ఇంటిగ్రిటీ అంటే. అంటే అవి ఉన్నా, అంటే ఉంటే ఐడెంటిఫై అవ్వవు. సరే, నేను ఎక్కువ మాట్లాడుతున్నాను, కానీ నేను నేషనల్ ఇంటిగ్రిటీ గురించి చెప్పాను లాస్ట్ క్లాస్లో. అంటే ఏంటి, ఎవడన్నా వచ్చి మనల్ని చెడగొట్టాలని చూసినా ఆయన్ని చెక్ చేయడం అనేది నేషనల్ ఇంటిగ్రిటీ. అంతేగాని ఆడ పాపన ఆడే పోతాడులే అని అనుకోవడం కాదు.
మళ్ళీ చెప్తున్నా, ఆడి పాపాన్ని ఆడిపోతాడు అనేది వదిలేసావనంటే నీ దగ్గర ఇంటిగ్రిటీ లేనట్టు. అలా జరగకుండా ఉండేలా చూసుకోవడాన్ని ఎంటిటీ ఇంటిగ్రిటీ అంటారు. ఎలా చేస్తాం అట్లా అంటే, అవును, నువ్వు ఫోన్ నెంబర్ని ఎంటర్ చేస్తే దాన్ని ఐడెంటిఫై చేసుకోవచ్చు. చేయకపోయినా సరే నేను ఎంటర్ చేశాను అనుకో, ఆ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయకపోయినా సరే డేటాబేస్లోకి అది వచ్చేసింది అనుకో, ఇంటిగ్రిటీ లేనట్టే. రానివ్వకుండా చేయాలంటే ఏం చేయాలి? ఆ ఫోన్ నెంబర్ని రిక్వైర్డ్ గా చెయ్యాలి. ఎస్ ఆర్ నో? అది ఫ్రంట్ ఎండ్ వైపు నుంచి. డైరెక్ట్ గా డేటాబేస్ లో కనుక నేను ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేశాను అనుకో, అప్పుడు డేటాబేస్ తీసేసుకుంటే ఇంటిగ్రిటీ లేనట్టే కదా. మరి మరి ఇంటిగ్రిటీ కాపాడుకోవాలంటే నేనేం చేయాలి? ఆ ఫోన్ నెంబర్ని ప్రైమరీకి చేయాలి. ఆ ఫోన్ నెంబర్ని ప్రైమరీకి చేయాలి. చేస్తే ఏమవుతుంది? నువ్వు ఇన్సర్ట్ చేయాలని ట్రై చేసినా ఏ ఇట్లాంటి ప్రైమరీకి అట్లా లేకుండా ఎట్లా తీసుకుంటాం మేము? ఏం లేదు లేదు. ఎంట్రీ అవ్వకుండా చూస్తుంది అనమాట. ఎంట్రీయే అవ్వకుండా చూడగలిగేది ఎవరు? మళ్ళీ దట్ ఈజ్ వాట్ డేటా ఎంట్రీ. అది ఐ మీన్ ఎంటిటీ ఇంటిగ్రిటీ ఈజ్ అ పార్ట్ ఆఫ్ డేటా ఎంట్రీ. ఇంకోటి చెప్తుంది, రిలేషన్ టేబుల్ ఉంది, స్టూడెంట్ టేబుల్ ఉంది. రిలేషన్ టేబుల్లో ఏ స్టూడెంట్ ఏ కోర్స్ తీసుకున్నాడు అనేది క్రియేట్ అయిపోయింది. వెరీ గుడ్. ఎల్ ఈ స్టూడెంట్ టేబుల్లో నుంచి ఈ సుబ్రహ్మణ్యం అనే క్యాండిడేట్ తీసుకున్న కోర్స్ ఉంది కదా, ఇలాగే కోర్స్ తీసుకున్నట్టు ఉంది, కానీ స్టూడెంట్ డేటా టేబుల్లో సుబ్రహ్మణ్యం రికార్డ్ లేదు. అటు చూడకు, సుబ్రహ్మణ్యం రికార్డ్ లేదు. అట్లాంటప్పుడు ఇది కరెక్ట్ కాదు కదా. అట్లా చేసామనుకో, దీంట్లో ఎవరి డేటా ఇది తెలియదు కదా. ఎందుకంటే నాకు ఫోన్ చేసి కనుక్కోవాలన్నా ఇక్కడ నాకు కేవలం ఐడియా ఉంది, నేమ్ కానీ మొబైల్ నెంబర్ కానీ ఏది డీటెయిల్స్ లేవు. అట్లాంటప్పుడు డిలీట్ చేయొచ్చు అక్కడ? చేయకూడదు. కానీ నేను చేస్తా. అప్పుడు డేటాబేస్ ఏం చేయాలి? హైఫై ఆ మాట కావాలి, చెయ్యకుండా ఆపాల. నీకుండాలి సార్ బుద్ధి, చేయకు అది కాదు. డేటాబేస్ ఏం చేయాలి? చేయకుండా ఆపియాలి. అలా ఆపడాన్ని ఏమంటారు? రెఫరెన్షియల్ ఇంటిగ్రిటీ. డేటాబేస్ లోకి డేటాని పెట్టుకొని ఇవ్వడమే డిబిఎంఎస్ పని కాదు. మీరేమనుకున్నారు? డిబిఎంఎస్ అంటే డిబి అన్నాడు కదా, ఈడు అనవసరంగా ఎక్కువ చెప్పాడు, డిబి అన్నా డిబిఎంఎస్ అన్న ఒకటే అనుకుంటున్నారేమో. డిబి అంటే కేవలం డేటా బాట్. మరి సాఫ్ట్వేర్ ఏం పీకుతుంది అంటే, ఇప్పుడు ఇందాక రెండు చెప్పాను చూసారా, ఏంటవి? యూనిక్ గా ఐడెంటిఫై చేయాలి అని రికార్డ్స్ ఏమైనా ఉంటే వాటిని ఎన్సర్టైన్ కానివ్వకుండా ఉండే ఫీచర్ని కూడా ప్రొవైడ్ చేయాలి కదా అది. చేయాలా వద్దా? అలా చేసే ఫీచర్ని ఎవరు ఇచ్చారు? డిబిఎంఎస్. డిబిఎంఎస్ సాఫ్ట్వేర్ ఇచ్చింది, పోస్ట్ గ్రెస్ ఎస్క్యూఎల్ ఇచ్చింది. అలాగే ఇప్పుడు ప్రైమరీకి ఒక టేబుల్ ఉంది, దీంట్లో ఈ కీని వేరే టేబుల్లోకి వాడినప్పుడు రిలేషన్ అనేది ఎస్టాబ్లిష్ అయిపోయింది కదా. ఇప్పుడు మెయిన్ టేబుల్లో నుంచి ఆ స్టూడెంట్ కానీ డిలీట్ చేసేసాను అనుకో,
చేయడానికి ట్రై చేస్తే డిలీట్ అవ్వకుండా ఆపడమే. ఎలా ఆపుతావు? వేరే టేబుల్లో ఫారెన్ కీగా నువ్వు మెన్షన్ చేయాలి. చేస్తే ఏమవుతుంది? డిలీట్ అవ్వకుండా ఆగి. ఇంతేరు బెట, ఈ రోజుకి ఇక్కడికి చాలు. ఏం చెప్పుకున్నావు ఇప్పుడు? అసలు కీస్ ఏంటి, దాని ఇంపార్టెన్స్ ఏంటి, ఇవి ఎలా లోపల జరుగుతాయి. ఈ డాక్యుమెంటేషన్ ఉంది, అందరికి ఇచ్చేసాయి. మీరు ఒకసారి నేను లాస్ట్లో చెప్పిన పార్ట్ ఉంది కదా, దాన్ని ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూడండి. అవుతుందా, కావట్లేదా? ప్రైమరీ కీగా పెట్టుకుందాం, ఫోన్ నెంబర్ని పెట్టుకుని ఇన్సర్ట్ చేసి చూద్దాం. అది లేకుండా అవ్వకూడదు అని చూడాలి. అంటే మనం ఏం అచీవ్ చేసినట్టు? ఇంటిగ్రిటీ, ఎంటిటీ ఇంటిగ్రిటీ. సో ప్రైమరీ కీ అంటే యూనిక్లీ ఐడెంటిఫై ద రో అని చెప్పేసి నా ఇంటర్వ్యూ గొప్పగా చెప్పేసాను, నేను అన్ని చెప్పేసాను అనుకో. నీ వెనకాల ఇంగ్లీష్ వచ్చినోడు ఉంటాడు కదా, ఇంగ్లీష్ మీడియం పిల్లలు, వాళ్ళు ఏం చేస్తారు? ఇట్ ఆల్సో సపోర్ట్స్ డేటా ఇంటిగ్రిటీ అని చెప్తారు. ఆడు గొప్ప కనపడతాడు, నువ్వు గొప్ప కనపడతావు. మరి మనమేమో పుష్ప 2 ఆయే, 1 కూడా కాదు. నీ అయ్య తగ్గేదేలే అంటాం, చెప్పేసిన మనం బయటకు వచ్చి బీరాలు పలుకుతూ ఉంటాం. తీరా లోపల జరిగేది ఏంది? అడిగదు. ఎందుకు వెళ్తుంది? మనం చెప్పం, బేసిక్గా మన దగ్గర ఉన్నాయన్నీ ప్రదర్శింపం. ఐ మీన్ సబ్జెక్ట్ ప్రదర్శింప చెయ్యాలా? చెయ్యాలి అని అంటే నువ్వు ఇవన్నీ చెప్పాలి. ప్రైమరీకి అనే యూనిక్ నువ్వు అదే నాలాంటి బాగా సొల్లేసేవాడు అన్నాడు అనుకో, అవును బిడ్డ, మరి నాకు జాబులు ఎట్లా వచ్చినాయి అంటే చక్కగా కూర్చోబెట్టి ఇంటర్వ్యూ అంటే అదొక డిస్కషన్ లాగా మార్చుకుంటాను అవతల ఉన్నోళ్ళు మనుషులను బట్టి. మరి నేను ఎప్పుడైనా ఒక హెచ్ఆర్తో మాట్లాడుతున్నప్పుడు నా పక్కన ఉండి తెలుస్తుంది. ఆ? మంచిగా దువ్వాలి. నువ్వు డిగ్రీ రాదే. ఆ. ఎట్లా చెప్పాలి? ప్రైమరీ కీ ఈజ్ ఆల్సో ఏ క్యాండిడేట్ కీ అండి, విచ్ విల్ యూనిక్లీ ఐడెంటిఫై దిస్ రోస్ అండి, అండ్ ఇట్ విల్ ఆల్సో సపోర్ట్, ఇట్ విల్ బి ద రీజన్ ఫర్ డేటా ఇంటిగ్రిటీ అండి, విచ్ ఈస్ ఎస్పెషలీ కాల్డ్ ఎంటిటీ ఇంటిగ్రిటీ అండి, వేర్ ఇఫ్ వాడు ఆపమనే దాకా చెప్తూనే ఉంటాను. వీ హ్యావ్ టు సెట్ ఇట్ టు నాట్ నల్ అండి, వీ కెన్ ఆల్సో సెట్ ఫర్ సీరియల్ అండి అని నాకు తెలిసినవన్నీ మాట్లాడుతూ ఉంటా. వాడు చక్కగా ఫస్ట్ 2-3 క్వశ్చన్లకి వింటా ఉంటాడు. ఈ లోపల 10 నిమిషాలు అయిపోతుంది. ఫస్ట్ బేసిక్స్లోనే నేను సగం టైం తినేస్తా, తర్వాత నాకు రాదు. అప్పుడు వాడు ఏదో అడిగితే మనం ఏదో స్పార్కీగా ఒక 2-3 మాటలు మాట్లాడేసామనుకో ఇంటర్వ్యూ. ఇంత సింపుల్ థింగ్స్ని మీరు కాంప్లికేట్ చేసుకుంటూ ఉంటారు. ఏది? చదివి ఎక్స్ప్లెయిన్ చేయడం ఇష్టం లేదు. అరే బోర్డు మీదకి వెళ్ళి చెప్పండి రా అంటే నాకు బీపీ లేపిస్తారు తప్ప మీరు చెప్పరు. కాబట్టి మీరే కండక్ట్ చేసుకోండి, చెప్పండి అమ్మా. మీరు చెప్తూ ఉంటే మీకు అలవాటు అయిందనుకో, అరే మిమ్మల్ని ఎవరు ఆపలేరు. వస్తుంది, రోజు వస్తుంది, కాల్స్ వస్తాయి, అన్నీ వస్తాయి. బట్ ఆ రోజు మాత్రం అదే లాస్ట్ నీడ్ అయి ఉండాలి. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఓకే, చేసుకుంటారా మిగతావి? చలో, లెట్ us conclude DBMS today.